అన్ యాపిల్ ఎ డే కీప్ ద డాక్టర్స్ అవే. అంటే రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్స్కి దూరంగా ఉండొచ్చు నా అర్థం. ఇది మనందరికీ తెలుసు. కానీ రోజుకి ఎన్ని యాపిల్స్ తినాలి, ఎవరు తినవచ్చు, ఏ టైంలో తినాలి, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మొదట యాపిల్ పంట ఎక్కడ పండింది, అలాగే ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువగా యాపిల్స్ ఉత్పత్తి చేసే దేశం ఏది, రోజుకి ఎక్కువగా యాపిల్స్ తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలా కొన్ని ప్రశ్నలకు అయితే ఈ వీడియోలో సమాధానం దొరుకుతాయి. అలాగే వీడియో లాస్ట్లో అయితే మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని యాపిల్ గురించి 5 విషయాలు అయితే చెప్పబోతున్నాను. ఇవి మీకు మ్యాక్సిమం 99% అయితే వరకు తెలియదు. సో వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియోని స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. సరే, అయితే యాపిల్ తెలుగులో ఏమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు తెలిసి 80% మంది అయితే సేమరేగడి పండు అని కామెంట్ చేసి ఉంటారు, లేదా ఆ విధంగా మీకు తెలిసి ఉంటుంది, అవునా కదా? కానీ యాపిల్ని సేమరేగడి పండు అని పిలవడం సరైన కాదు అని కొన్ని అధ్యయనాలు అయితే చెబుతున్నాయి. సేమరేగడి పండు అంటే ఒక చిన్న సైజులో ఉండి పల్లెటూళ్ళలో పొలాల్లో ఇలా ఒక సైడ్ దొరికేదనమాట. ఇది కొంచెం స్వీట్ అండ్ టేస్ట్గా ఉంటుంది. మరి యాపిల్ని ఏమంటారు తెలుగులో అంటే కాశ్మీర ఫలం అంటారు. ఇది పోమ్ రకానికి చెందినది. యాపిల్ మాలస్ డొమెస్టిక్ అనే జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది మొట్టమొదటిగా పశ్చిమాసియాలో జన్మించాయి. ఈ యాపిల్ సాగుని ఆసియా, యూరోప్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్నారు. ఆసియా, యూరోప్ దేశాల నుంచి దక్షిణ అమెరికా వరకు ఈ పంట వ్యాపించింది. యాపిల్ పళ్ళలో దాదాపు 7,500 రకాలు వివిధ లక్షణాలతో కలిగి ఉన్నాయని గుర్తించారు. యాపిల్ పళ్ళలో కొన్ని తినడానికి, కొన్ని వండడానికి అయితే ఉపయోగిస్తారు. సరే గాని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టన్ ఉత్పత్తి అవుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 170 నుంచి 180 లక్షల టన్నుల వరకు యాపిల్స్ అనేవి అయితే ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా ప్రజలు అయితే దాదాపు వాటిలో సగం ఫ్రెష్ గా ఉన్నప్పుడే నమిలి మింగేస్తున్నారు. మిగిలినవి బటర్, జ్యూస్, స్లైస్, జెల్లీ, బ్రాందీ, సారా, అలాగే వైన్, వెనిగర్, అలాగే ఇతర పిండి వంటలు అయితే ఈ యాపిల్స్ ని ఉపయోగిస్తారు. యూరప్ లో ఈ పంటని అధికంగా వైన్, బ్రాందీ, సారా వీటికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి చేసిన యాపిల్స్ లో 4వ వంతు భాగం సారా తయారీకి అయితే ఉపయోగిస్తున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రపంచ యాపిల్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. అంటే మొత్తం 100% ఉత్పత్తిలో 35% అయితే చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2వ స్థానంలో ఉంది. ఇరాన్ 3వ స్థానంలో ఉంది. ఆ తర్వాత టర్కీ, రష్యా, ఇటలీ, అలాగే 7వ ప్లేస్ లో అయితే మన ఇండియా ఉంది. యాపిల్ పళ్ళు పండించడానికి చల్లని వాతావరణం అయితే అవసరం. అంటే 0 సెల్సియస్ నుంచి 7 సెల్సియస్ వరకు ఉన్న వాతావరణంలో ఈ యాపిల్ మొక్కలు అనువుగా పెరుగుతాయి. ఈ చల్లని వాతావరణం లేకపోతే యాపిల్ చెట్లు పువ్వులు పూయవు, కాయలు కాయవు. అరే, ఇదంతా బాగానే ఉంది. యాపిల్ గురించి లాభాలేటి నష్టాలేటి అజ్జే ముందు ఈ యాపిల్స్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థలో ఉన్న పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా వాటి సంఖ్యను పెంచుతుంది. ఆ ప్రేగుల్లో ఏమైనా సూక్ష్మక్రిముల నియంత్రణకు, ప్రేగుల గోడల్లోని కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన బ్యూటిరేట్ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగాను, ఫ్యాట్స్ తక్కువగాను ఉంటాయి. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా, అలాగే అధిక మొత్తంలో విటమిన్ సి అయితే ఉంటుంది. రోజు యాపిల్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా కొన్ని వ్యాధులు అంటే చర్మ సంబంధి వ్యాధులు, తలనొప్పి, అలాగే నిద్ర లేకపోవడం, ఇలా కొన్ని రకాల వ్యాధులకు అయితే ఈ యాపిల్ ఒక చక్కటి ఔషధంలా అయితే పనిచేస్తుంది. సరే, అయితే ఒక 100 గ్రాముల యాపిల్లో ఉండే పోషక విలువల గురించి అయితే మాట్లాడుకుందాం. విటమిన్ ఏ 900 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్ అన్నమాట. విటమిన్ బి 0.007 mg, విటమిన్ సి 5 mg, కాల్షియం 6 mg, ఐరన్ 3 mg, ఫాస్ఫరస్ 10 mg, పొటాషియం 130 mg, కార్బోహైడ్రేట్స్ 14.9 mg, క్యాలరీస్ 58 క్యాలరీస్. సరే, ఇదంతా బాగానే ఉంది. ఎక్కడ పుట్టిందో చెప్పు, అలాగే ఎవరు ఎక్కువగా పండిస్తున్నారో చెప్పు, దీనివల్ల లాభాలు కూడా చెప్పు. మరి నష్టాలు కానీ లేకపోతే వీళ్ళు పలానా పర్సన్స్ తినకూడదు అని ఇక్కడ ఏమైనా రూల్స్ ఉన్నాయా? బ్రిటన్ శాస్త్రవేత్తలు రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్స్ దూరంగా ఉండొచ్చు, కానీ డెంటిస్ట్ కి మాత్రం దగ్గరగా ఉండాలి అని చెప్తున్నారు. దీని గురించి తెలుసుకుందాం. డైలీ యాపిల్స్ తినే పళ్ళకు, డైలీ కూల్ డ్రింక్స్ తాగే వారి దంతాల కంటే యాపిల్స్ తినే వారి దంతాలు 4 రెట్లు వీరి పళ్ళకు ప్రమాదమని
లండన్ కింగ్స్ కళాశాలలో ఉన్న దంత వైద్య శాస్త్ర నిపుణులు అయితే వెల్లడించారు. మనం ఏం తిన్నామన్న దానికంటే ఎలా తిన్నామనేది ముఖ్యం. యాపిల్స్ ని డైలీ తినడంతో ఆమ్లాల స్థాయి పెరిగి దంతాలు పాడవుతాయని ముఖ్య అధ్యయనకర్త డేవిడ్ బాట్లెట్ తెలిపారు. ఈయన తీసుకునే ఆహారానికి, వారి దంతాలకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న 1000 మందిపై పరిశోధనలు నిర్వహించి ఈ ఫలితాలను తెలుసుకున్నారు. పొట్టలో గ్యాస్ తయారు చేసే సామర్థ్యం ఉన్నవారు యాపిల్స్ తినొద్దు. ఎందుకంటే యాపిల్స్ లో ఉండే తీపి పదార్థాలని ఆ పొట్టలో ఉన్న గ్యాస్ పులిసిపోయేలా చేస్తుందన్నమాట. గుండె సమస్యలను క్రమబద్ధీకరించడం కోసం డెగాక్సిన్ వాడేవారు కూడా యాపిల్స్ తీసుకోకూడదు. యాపిల్ గింజల్లో ఎమిగ్డాలిన్ అనే సైనైడ్ ను పోలిన విష పదార్థం అయితే ఉంటుంది. పిల్లలు కావాలని కానీ లేదా పొరపాటును కానీ ఈ గింజలు ఎక్కువగా తింటే ప్రాణానికి ప్రమాదం. యాపిల్ ని ఉడికించి కానీ లేదా బేక్ చేసి కానీ తినకూడదు. లో ఫైబర్ డైట్ తీసుకునే వాళ్ళు కూడా యాపిల్ తినకూడదు. ఇదేంటి అయితే యాపిల్ గురించి. ఎక్కడ పుట్టింది, ఎవరు ఎక్కువ తయారు చేస్తున్నారు, రోజుకి ఎన్ని తినాలి, ఎక్కువ తినచ్చా తినకూడదా, అలాగే వీటి ఎవరు తినాలి ఎవరు తినకూడదు, ఇలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అందింది అనుకుంటున్నా. అలాగే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఈ వీడియో లాస్ట్ లో మీ ఎవరికి తెలియని 5 ఇంపార్టెంట్ విషయాలు అయితే యాపిల్స్ గురించి చెప్తానని, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో నెంబర్ 1, 19వ శతాబ్దం వచ్చే వరకు ప్రపంచవ్యాప్తంగా 17,000 రకాల యాపిల్స్ అయితే ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు కేవలం 7,500 రకాలు మాత్రమే ఉన్నాయి. అంటే మిగిలినవి. రెండవది, యాపిల్ తోటల పెంపకాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. మూడవది, విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి వస్తుందా అని అంటారు. ఈ సామెత మీకు గుర్తుందండి. కానీ ఈ సామెత ఈ యాపిల్ గింజకైతే వర్తించదు. ఎందుకంటే ఒక జాతికి చెందిన విత్తనాన్ని నాటితే అదే జాతి మొక్క మొలుస్తుందన్న నమ్మకం, గ్యారెంటీ లేదు. పూర్వం చాలా ప్రాంతాల్లో ఈ యాపిల్ ని వింటర్ బనానా అని పిలిచేవారంట. 5, విదేశాల్లో హాలోవిన్ వేడుకలు జరుగుతాయి కదా, అక్కడ బాబింగ్ ఫర్ యాపిల్ అనే ఒక పోటీ అయితే ఉంటుంది. ఈ పోటీ ఏంటంటే ఒక పెద్ద గిన్నె అయితే ఉంటుంది, ఆ గిన్నెలో నీళ్లు ఉంటాయి, ఆ గిన్నెలో యాపిల్స్ అనేవి తేలుతూ ఉంటాయన్నమాట. పోటీ ఏంటంటే ఆ పోటీలో పాల్గొనే వాళ్ళు చేతులతో ముట్టుకోకుండా కేవలం నోటి సహాయంతోనే ఆ యాపిల్ ని తీయాలి. ఇలా పోటీలో గెలిచిన వారికి త్వరగా వివాహం అవుతుందని అక్కడ వారి నమ్మకం అన్నమాట. ఇది గైస్ మరి ఇవాళ వీడియో. ఒక యాపిల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా, ఒకవేళ మీకైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.